వృద్ధులు కానివ్వండి, వృద్ధురాలు కానివ్వండి, మరి ఏ వయసులో ఉన్నవారైనా సరే ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో ఏ స్థానం వహించాలో అది తప్పకుండా మనమందరం ఎరగాలి. మనం ఏ వయసులో ఉన్నా సరే మరి మనము దాన్ని తప్పకుండా ఎరగాలి. దేవుడు నా జీవితంలో ఏ స్థానంలో ఉండాలి? హల్లెలూయా. దేవుడు ఏ స్థానంలో ఉండాలి? నిజమేనా? ఇది ఈరోజు మన యొక్క ప్రశ్న అయి ఉన్నది. ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే రేపు నీవు ఆ అక్షరాల అగ్నిగుండంలో ఉంటావు. ఎందుకనగా దేవుడు నిన్ను ఆయన ఎందుకు తయారు చేశాడు? ఆయన నీలో ఆయన మొదటి స్థానమును వహించేదానికి. హల్లెలూయా. దేవుడు నీలో ఆయన మొదటి స్థానాన్ని వహించగోరుతున్నాడు. ఆయన అందుకొరకు ఆయన కోట్లాది ప్రజలు నిన్ను ఎన్నుకొని నిన్ను ఆయన బయటికి లాగి ఉన్నాడు. ఆయన ఏదో ఊరికే తమాషా చూసేదానికి, చర్చికి వచ్చేదానికి కాదు, ఏదో నిర్లక్ష్యంగా వచ్చేదానికి కాదు, ఏదో టైం చూసుకొని వచ్చేదానికి కాదు. టైము ఉన్నా లేకున్నా ముందుగా వచ్చి నువ్వు దేవుని ఆరాధించాలని ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన కోట్ల ప్రజలు ఎందరో ఉన్నారు. ఈ ఇండియా జనాభా 150 కోట్లు, చైనా జనాభా 200 కోట్లు. ఈ కోట్ల మంది ప్రజలలో నిన్ను ఎన్నుకోవడానికి కారణం ఏంటిది? హల్లెలూయా. నీవు ఆయనకు మొదటి స్థానం ఇస్తావని, నీ బ్రతుకులో నువ్వు ఆయనకు మొదటి స్థానం ఇస్తావని. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడు తర్వాత చూద్దాంలే, దేవుడు అంటే అంత తొందర ఏం లేదు, ఆయన అక్కడే ఉంటాడు, నేను నా పనులన్నీ చూసుకొని మెల్లగా పోదాం అనుకుంటున్నావు. కానీ అది నీ యొక్క భ్రష్ట మనసును తెలియపరుస్తున్నది. నీవు దేవుని సన్నిధికి రావడానికి ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు, జాగు చెయ్యకూడదు. హల్లెలూయా. బైబిల్లో ఆలస్యం చేసిన వాడు శపించబడ్డాడు. అయ్యో అని గుండెలు బాదుకొని లబోదిబోమని ఏడ్చాడు. ఆ తర్వాత వానికి అవకాశం దొరకలేదు. కన్నీళ్లు విడిచాడు, ప్రార్థించాడు, ప్రభువా ప్రభు అని గోజాడి ఉన్నాడు. అయినా ప్రయోజనం లేదుగా. హల్లెలూయా. నీవు దేవుడు దొరుకు కాలంలో పరిగెత్తుకొని రావాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు నీ జీవితంలో మొదటి స్థానాన్ని కోరుతున్నాడు. ఆయన యాకోబు యొక్క ఆశీర్వాదం కొరకే సమయానికి రావాలి. యాకోబు ఒక మానవుడై ఉన్నాడు. ఆ ఇస్సాకు ఒక మానవుడై ఉన్నాడు. ఇస్సాకు యొక్క ఆశీర్వాదం కొరకు యాకోబు సమయంలో ఉన్నాడు అక్కడ. కానీ ఏశావు లేట్ చేసి ఉన్నాడు అక్కడ. నిజమేనా? చూడండి, ముందుగా వచ్చిన యాకోబు ఆ యొక్క సకల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆలస్యం చేసిన ఏశావు ఆ తర్వాత కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏ ప్రయోజనం లేదు. సహోదరులారా, వారి ఇద్దరి జీవితంలో మనం గమనించాలి. యాకోబు ఏశావు జీవితంలో మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. యాకోబు మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. దేనికి? ఆ ఆశీర్వాదానికి. హల్లెలూయా. ఆ జన్మ హక్కు కొరకు ఆయన మొదటి స్థానం ఇస్తున్నాడు. ఆయన ఏంటిది? నీ జన్మ హక్కు సమయానికి రావడం, 45 నిమిషాల ముందుగా రావడం, అది నీ జన్మ హక్కు. అది హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన బానిసగా చేయలేదు. ఆయన ఒక జన్మకు గలవానికి తయారు చేశాడు. ఆయన ఈరోజు నీ జన్మకు ఏంటిదో నీకు తెలియకపోతే, సమయానికి చర్చిలో ఉండాలని నీకు సోయం లేకపోతే ఎలా సోదరులారా మనం పరలోకానికి వెళ్ళేది? కాబట్టి దేవుడు మన జీవితంలో, నా జీవితంలో నేను పాస్టర్ అయినంత మాత్రాన నిర్లక్ష్యం వహిస్తే దేవుడు సహించాడు. నీవేదో బాలుడు అయినంత మాత్రాన నిర్లక్ష్యం వహిస్తే దేవుడు సహించాడు. నీవేదో ముసలిదాని అయినంత మాత్రాన అయ్యా ఇంత నడుతున్నానన్నా కుదరదు. నువ్వు సమయానికే రావాలి. నువ్వు ఎన్ని అడుగులేస్తే నువ్వు సమయానికి చేరుకుంటావో నువ్వు అన్ని లెక్కలేసుకోవాలి. ముందే నువ్వు ఆ ప్రకారంగా ముందుగా రావాలి. ఏదో అయ్యా నా పని అయిపోయింది కాదు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీవు చనిపోయేంత వరకు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ దగ్గర నుంచి లెక్కను అడుగుతాడు ఆయన. కాబట్టి నువ్వు ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్నా సరే, నీవు దేవునికి నీ హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు ఏం చూశాడనంటే, నువ్వెంత చక్కగా తయారై వచ్చావనేది చూడట్లేడు ఆయన, నువ్వెంత సమయానికి వచ్చావనేదే చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా.
ఏశావు ఏమనుకున్నాడంటే, నేను మంచి పుష్టికరమైన మాంసాన్ని తీసుకొని పోతే నా తండ్రి నన్ను దీవిస్తాడనుకున్నాడు. కానీ యాకోబు అవన్నీ చూడలేదు. సమయానికి పోయామా లేదా, నా గడ్డం ఎట్లా ఉంది, ట్రిమ్మింగ్ చేసుకున్నానా, నా మీసాలు ఎట్లున్నాయి, నా బట్టలు ఎట్లున్నాయి చూసుకోలేదు ఆయన. సమయానికి వెళ్ళి ఆశీర్వాదం పొందాలి. అది ఎందుకు? యాకోబు ఎన్నికలో ఉన్నాడు కాబట్టి, ఎన్నికలో ఉన్నాడు, ఆ సమయాన్ని చూస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని చూస్తాడు. హల్లెలూయా. కానీ మనం నమ్ముకున్నాం అంటే ఏం నమ్ముకున్నాం మనం? ఒక టయానికి వచ్చేది మనకు తెలియకపోతే ఏం నమ్ముకున్నాం మనం? ప్రవక్తను నిరాకరించేది ఎవరో బయటవారు కాదు, లోపల సంఘంలో ఉన్నవారే, వర్తమానంలో ఉన్నవారే. ఈరోజు ప్రవక్తను ద్వేషిస్తున్నారు. అంటే ప్రవక్తను ద్వేషించడం అంటే అర్థం దేవుడిని ద్వేషించడమే. ఎందుకంటే విలియం బ్రెనామ్ కాదు 45 నిమిషాల ముందుగా రావాలని చెప్పింది, దేవుడే ప్రవక్తల నుండి మాట్లాడి ఉన్నాడు. గంట ముందుగా రావాలని చెప్పింది ప్రవక్త కాదు, అక్కడ దేవుడే మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, సమయం ఉందా, పోవాలా, ఎప్పుడు పోవాలనేది తప్పకుండా మనకు బయలుపాటు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఆదామును ఎందుకు ఎన్నుకున్నాడు, ఆయన ఎందుకు తయారు చేశాడు? ఆయన ఆదాములో ఆయన మొదటి భాగంగా ఉండగోరాడు, ఆయన ఆదాములో ప్రధాన భాగంగా ఉండగోరాడు. ఆయన ఎప్పుడైతే ఆదాము దేవునికి లోబడ్డాడో ఆ కుటుంబం చాలా సంతోషకరమైన కుటుంబంగా ఉన్నది. సమయానికి రావు, ఏం చెయ్యవు, దేవుని కొరకు వాక్యం చదువు, బైబిల్ చదువు, వర్తమానం చదువు, నా పనులన్నీ కావాలి, నాకు శోధనలు రాకూడదు, శ్రమలు రాకూడదు, అందరూ నన్ను రాజాది రాజా శ్రీ మార్తాండ తేజ శ్రీ 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 గారు వస్తున్నారో హో అని దేవుడు నీకు జరగండే, మావాడు వస్తున్నాడు, ఎంత దరిద్రుడో వీడు తెలుసా, ప్రార్థన చేయని దరిద్రుడు వీడు, జరగండా అట్లా అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నీవు ఈరోజు ఏం చేయకుండా దేవుడు నీకు అన్ని ఏ విధంగా ఇస్తాడు? ఆయన నీ పనులన్నీ ఎట్లయితాయి? నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు తప్పకుండా ప్రతి స్త్రీ పురుషుడు, ఇదిగో ఈరోజు బుధవారం, ఇదిగో ఏమండి మీరు పలానా టయానికి రావాలి. ఎప్పుడు వస్తుందండి స్త్రీలకు బుద్ధి? ఎప్పుడు వస్తుంది అంటున్నాను. ఎక్కడికైనా బట్టల షాపుకి వెళ్ళాలంటే పోరు పెట్టి పట్టుకొని పోతారు, నిజమేనా కాదా? ఎక్కడికైనా ఊరికి పోవాలంటే, ఫంక్షన్కి పోవాలంటే భర్తలను శోధించి సాధించి ఆ సమయానికి ఈడ్చుకొని పోతారు. వాడు బ్రతుకు జీవుడా అని ఏదో ఒక రకంగా తీసుకొని పోవాలి. కానీ మరి చర్చి దగ్గర మరి స్త్రీకి బుద్ధి ఎక్కడికి పోయింది? జ్ఞానం ఎక్కడికి పోయింది? ఈరోజు బుధవారం అన్న సంగతి సోయలేదా మనకు? ఈరోజు ఆదివారం అన్న సంగతి సోయలేదా మనకు? ఎప్పుడు రావాలో ఆ సోయలేదా మనకు? తప్పకుండా ఆ సమయమును గురించిన అందుకొరకు ఆయన ఏమన్నాడు? ఆయన కాలమును సమయమును మీరు ఎరుగరు గనుక మెలకువ కలిగి ఉండుడి, ఆ దినం కొరకు కనిపెట్టుకొని ఉండుడి. మీ ప్రభు ఏ దినం వచ్చునో మీరు ఎరుగరు గనుక. హల్లెలూయా. మీరు మెలకువ కలిగి ఉండమన్నాడు ఆయన, మీరు ఎదురు చూస్తూ ఉండమన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కానీ ఇప్పుడు ఏమైందనంటే, ఇప్పుడు ఆయన ముందుకు వచ్చి మన కొరకు ఇప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తారు రైళ్ళు? నేను వీళ్ళనే ముందెళ్ళి కనిపెట్టమంటే ఇప్పుడు నేనే ముందు వచ్చేసిన, నిజమేనా కాదా? హల్లెలూయా. నేను వచ్చే ఏళ్ళ మీకు చెప్పట్లేను కాబట్టి కనిపెడుతూ ఉండమన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరులారా, తప్పకుండా సమయాన్ని మనం పాటిద్దాం. ఎందుకంటే ఎత్తబడే సమయానికి వచ్చేసాం, మనం చివరికి వచ్చేసాం, సరిహద్దు దగ్గరికి వచ్చేసాం, యోర్దాను దగ్గరికి వచ్చేసాం. హల్లెలూయా. కేవలం ఒక్క అడుగు వేస్తే 1 ఫీట్ ఎంత? ఒక్క అడుగు వేస్తే అవతల పడతాం మనం. ఒక్క అడుగు దూరంలో ఉన్నాం, మీరు దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే ఈ వర్తమానమే మనల్ని సరిహద్దు దగ్గర తీసుకొని వచ్చింది. ఇక ఒక అడుగు పెట్టామా అవతల పడతాం. కాబట్టి ఎవ్వరు నిర్లక్ష్యం చేయకండి, ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తున్నాడని వారు కురికి నిద్రించారు, వారందరూ విడవబడ్డారు. కాబట్టి ఆయన ఎప్పుడొస్తే మనకు అనవసరం, మనం ముందు పోయామా లేదనేది మనకు అవసరం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితంలో మనం గౌరవిద్దాం దేవుణ్ణి. దేవునికి ఎవరు కావాలి? గౌరవించేవారు కావాలి. ఆయన వాక్యానికి సల్యూట్ చేసేవారు కావాలి. ఆయన వాక్యానికి ఆనర్ చేసేవారు కావాలి. హల్లెలూయా. దేవునికి భయభక్తులు గలవారంటే ఇష్టం. ఆయన వాక్యాన్ని ప్రేమించేవారంటే ఇష్టం. ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టుకునేవారంటే ఆయనకి ఇష్టం. ఆయన వాక్యాన్ని చూసి చూడనట్టుగా చూద్దాంలే చేద్దాంలే అంటే దేవుడు అస్సలు ఇష్టపడడు. అందుకే ఆయన అన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగిస్తాడు అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. సరే, చూద్దాం మనం. ఇక వర్తమానం నేను ఒక మాట చదువుతాను, చూడండి. హెబ్రీలకు 2వ అధ్యాయము 57వ సంవత్సరం 8వ నెల 25 సాయంకాలం 11వ పేర, దేవుడు నీ హృదయంలో మొదటి స్థానమును తప్పక కలిగి ఉండవలెను. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుడు నీ హృదయంలో మొదటి స్థానమును తప్పక కలిగి ఉండవలెను. నీ జీవితంలో మొదటి స్థానము, మన జీవితంలో మొదటి స్థానం ఎవరిది చెప్పండి? ఎవరు చెప్పండి? హల్లెలూయా. ఆయన మరి తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదట ఆయన. ఆ సింహాసనం పైన ఉండాలని అనుకోలేదట ఆయన. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మొదటి స్థానం ఇచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఒక ప్రత్యేకమైన స్థానమునిచ్చాడు. ఆయన తన జీవితంలో మనమే ప్రధాన స్థానముగా భావించాడు ఆయన. మరి ఆయన నీ కొరకు ప్రధాన స్థానం ఇచ్చినప్పుడు మరి నువ్వు ఆయన కొరకు ఏ స్థానం ఇస్తావు? 2వ స్థానమా, 3వ స్థానమా, 4వ స్థానమా, చివరి స్థానం ఇస్తావా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేనట్టుగా నీవే ప్రధానమైన వానిగా, నీవే ప్రధానురాలుగా ఆయన భావించాడు ఆయన. హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన సంతోషం కొరకు ఆయన సిలువను ఆయన నిరాకరించాడట ఆయన. హల్లెలూయా. ఎవరు ఆయన సంతోషం చెప్పండి? ఆయన కూర్చున్న సింహాసనం కాదు, ఆయన తండ్రి ఇచ్చిన సింహాసనం కాదు, కానీ నీవే ఆయనకు సంతోషం. ఆయన నిన్ను బట్టి ఆయన సిలువను మోస్తూ సంతోషించాడు ఆయన. కానీ ఈరోజు నువ్వు సమయానికి చర్చికి రావడానికి బుద్ధి జ్ఞానం పోయింది మనకు బొత్తిగా. అందుకొరకే ప్రవక్త ఏమన్నాడు? సంఘము దాని స్థితి ఇప్పుడు అది ఏమైపోయింది? ఆత్మీయ మతి మరుపులోనికి వెళ్ళిపోయింది. దాని స్థితిని అది గుర్తించలేకపోతున్నది. నేను ఎవరిని, ఇక్కడ ఎందుకున్నాను, దేవునికి నాకున్న అనుబంధం ఏంటిది, నేను దేవునికి ఏ స్థానం ఇవ్వాలి, నేను ఏ సమయానికి వెళ్ళాలి అనే స్పృహను ఆమె కోల్పోయిందని ప్రవక్త అన్నాడు. సరే చూద్దాం. దేవుడు నీ హృదయంలో మొదటి స్థానమును తప్పక కలిగి ఉండవలెను. నీ జీవితంలో మొదటి స్థానము నీవు చేయు ప్రతి దానిలో లేక నీవు ఏమైనా మొదటి స్థానము కలిగి ఉండలేదు. దేవుడు తప్పక మొదటివాడు. దేవుడు తప్పక ఆయన ఏమన్నాడు? ఆయన నేను మొదటి వాడను. హల్లెలూయా. కాబట్టి ఆయనకు మనం మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మొదటి స్థానం కలిగి ఉండలేదు. దేవుడు తప్పక మొదటివాడు. ఆయన 2వ స్థానం కోరాడు. ఆయన 2వ స్థానం అసలు కోరడు. ఆయన 2వ స్థానమునకు అర్హుడు కాడు. మనము పొందిన సమస్తములు ఆయన అత్యుత్తమమైన దానికి అర్హుడు. ఏదైనా నువ్వు అత్యుత్తమైనది ఇవ్వాలంటే ఆ స్థానానికి అర్హుడు ఎవరు? దేవుడే. నీకు అత్యుత్తమైన స్థానానికి అర్హుడు దేవుడే. చెప్పండి. ఇవి ప్రాథమిక సూత్రాలు. ఇవి ప్రాథమిక పాఠం అనేది మనం నేర్చుకోవాలి. ప్రాథమిక కార్యము నీకు అర్థం కాకపోతే మిగతా కార్యాలు ఏమర్థమవుతాయి? ప్రవక్త ఏమన్నాడు? సహోదరి, నీకు రానప్పుడు నేను బీజగణితం ఎలాగా బోధించగలను, నేర్పించగలను అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనకు ప్రాథమిక సూత్రాలు తెలియాలి.
దేవుని యొక్క ప్రాథమిక కార్యాలు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుడు రెండవ స్థానము, మన పని మొదటి స్థానము కాదు సోదరుడా. నీ పని, నీకున్న సమస్యము రెండవ స్థానము, మొదటి స్థానము దేవునిది. నీకున్న సమస్యని నువ్వు దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు సమస్యని పక్కన పెట్టాలి. సమయం వచ్చినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టాలి. నిజమేనా? దేవుని సమయంలో నీవు పనిని చేయకూడదు. దేవుడు రెండో వాడు కాదు. దేవుని సమయం వస్తుందనంటే నీకున్న దాన్ని అన్నిటినీ ప్రక్కకు తోసివేయాలి. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏముంటుంది, మనం పోతేనే ఆయన కదులుతాడు. ఆయనకి ఏమైనా పని పాటన? యేసుకి ఏమైనా పౌలు గారు యేసుకి ఏమైనా పని పాటన? ఎడిపోతాడు ఆయన? చర్చిలో ఆయనే చేరేసుకొని కూర్చొని ఉంటాడు. ఏం మనం లేకపోతే ఏమన్నా ఆయనకి ఏమైనా ఆరాధన జరగదా? హల్లెలూయా. కానీ ఆయన మొదటి స్థానంలో కోరు దేవుడు. ఆయన నీ పనులన్నిటిని నువ్వు పక్కన పెట్టాలి. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. సరే, దేవుని యొక్క మరి చాలా కార్యాలు మరి మనకు అర్థం కాకపోవడానికి గల కారణం ఏదనగా దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వనందున ఈరోజు చాలా కార్యాల యొక్క వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి వాక్యం యొక్క ఆశీర్వాదాలు మనకు రావాలంటే మనం తప్పకుండా గౌరవంతో, భయభక్తులతో, భక్తి మర్యాదలతో దేవుని దగ్గరికి రావాలి. నీవు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలంటే భయభక్తులతో రావాలి. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో భయపడుతూ రావాలి. నేనున్నాను ప్రభు అని చెప్తూ రావాలి. నీవు ఏముందిలా నిర్లక్ష్యంగా వస్తే ఏ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని కార్యాలు మనం చూద్దాం. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని, మన మూల వాక్యాన్ని చదువుదాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు, చెప్పండి, ఎవరు భూమి పైన దేవుడు ప్రతి కాలములో అయినా ప్రవక్తలను పంపించున్నాడా? ఇజ్రాయెల్ ప్రజలను ఆయన హెచ్చరిక చేయడానికి ప్రతిసారి పెందలకడ లేచి ఎవరిని పంపాడు ఆయన? ప్రతి కాలంలో ఆయన ఎవరిని పంపాడు? ఆయన ప్రవక్తలను పంపాడు ఆయన. మరి దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలియపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. అది ఆశీర్వాదమే కానివ్వండి, అది హెచ్చరికే కానివ్వండి, అది తీర్పే కానివ్వండి, అదంతా ఆయన ఎవరి ద్వారా హెచ్చరికనిస్తాడు? ప్రవక్తల ద్వారా. కాబట్టి భూమి మీద ఉండి హెచ్చరిక చేసేవారు ఎవరు? ప్రవక్తలు. హల్లెలూయా. కాబట్టి భూమి పైన ఉన్న ఈ ప్రవక్తలను నిరాకరిస్తే మరి వారే తప్పించుకోలేకపోతే మరి ఇప్పుడు పరలోకం నుంచి హెచ్చరిక. హల్లెలూయా. ఈ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పరలోకం నుండి ఇవ్వబడింది. ఇది నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు, భూమి మీద ఉండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల, నోవాహును నిరాకరించిన వారు తప్పించుకున్నారా? వారందరూ జల ప్రళయంలో మునిగి చచ్చారు. హల్లెలూయా. నోవాహును నిరాకరించిన వారందరూ దేవుని నిరాకరించిన వారే. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఈ రోజు కూడా అంతేనా? నీవు విలియం బ్రెనహామును నమ్ముతున్నానని చెప్పి కూడా నిరాకరించగలవు. చెప్పండి, ఈరోజు విలియం బ్రెనహామును నిరాకరించే వారు ఎవరు? అన్యజనులు కాదు, లేకపోతే సంఘ శాఖల వారు కాదు. కానీ ఎవరైతే విలియం బ్రెనహాం ఆ ప్రవక్త అని చెప్తున్నారో వారే విలియం బ్రెనహాంని నిరాకరిస్తున్నారు. విలియం బ్రెనహాంని నిరాకరిస్తున్నారంటే వారు దేవుణ్ణే నిరాకరిస్తున్నారు. ఏ విధంగా నువ్వు విలియం బ్రెనహాం నిరాకరించగలవు? విలియం బ్రెనహాం అన్నాడు, ఒక స్త్రీ పురుషుని యొక్క ప్యాంట్లు ధరించకూడదు అంటే నువ్వు ప్యాంట్లు ధరిస్తున్నావంటే ఏం చేస్తున్నావు? విలియం బ్రెనహాం నిరాకరిస్తున్నావు. విలియం బ్రెనహాం నిరాకరిస్తున్నావు అంటే దేవుణ్ణే నిరాకరిస్తున్నావు. ఎవరిప్పుడు నిరాకరించేది? సంఘ శాఖల వారు కాదు. హల్లెలూయా.
ఈరోజు సోదరి, నీవు ఎన్నో మార్లు హెచ్చరికను వింటున్నావు, కానీ పెడచెవున పెడుతున్నావు, నగలు ధరించకూడదని. హల్లెలూయా. ఆయన కైసర ప్రాంతానికి వచ్చి పేతురుని అడిగాడు. ఆయన, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన మన మధ్యలో వచ్చి ఈరోజు మన స్త్రీలను అడగలడు ఆయన. ఓ ఖమ్మం పట్టణంలో వర్తమానంలో ఉండే స్త్రీలారా, మీరు నగలు ధరించే దాని గురించి ఏమనుకుంటున్నారు? ధరించాలనుకుంటున్నారా, ధరించకూడదు అనుకుంటున్నారా? అయ్యా, మీరు పేతురు ద్వారా ధరించకూడదని రాశారు, పౌలు గారి ద్వారా ధరింపకూడదని రాశారు. దాన్ని నేను నమ్ముతున్నాను ప్రభువా, కానీ నీవు ఆ వాక్యాన్ని నమ్మకుండా ధరిస్తున్నావంటే ఇప్పుడు నిరాకరించట్లేవా? ఈరోజు నిరాకరించేది సంఘ శాఖలు కానే కాదు, ఈ వర్తమానంలో ఉండే ఈరోజు వర్తమాన స్త్రీలే పురుషుల ప్యాంట్లు ధరించి ప్రవక్తను ద్వేషిస్తున్నారు, పురుషుల బట్టలు ధరించి దేవుని ద్వేషిస్తున్నారు, ఆ నగలు ధరించి దేవుని ద్వేషిస్తున్నారు. హల్లెలూయా. మేకప్లు ధరించకూడదని చెప్పింది ఎవరు? అక్షరాల విలియం బ్రెనామ్ గారు చెప్పారు. నీ పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోకూడదు, నువ్వు ఎలాంటి మేకప్లు ధరించకూడదు, నువ్వు ఎలాంటి ఐబ్రోస్లు చేసుకోకూడదు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి మేకప్ షాపులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ మేకప్ ధరించే స్త్రీ కుక్క బిర్యానీ, హాయ్ డాగ్స్ బిర్యానీ అన్నాడు ఆయన. మీరెవరు? కుక్క బిర్యానీలారా అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు మేకప్ ధరిస్తున్నావంటే విలియం బ్రెనామ్ను గౌరవిస్తున్నావా? చెప్పండి. విలియం బ్రెనామ్ను అగౌరవపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నిజమేనా? భూమి మీద ఉండిన వారిని నువ్వు నిరాకరించినప్పుడు తప్పించుకోకపోతే మరి ఆకాశం నుంచి హెచ్చరిక చేస్తున్నావని నువ్వు ఎలాగా తప్పించుకోగలవు? ఈ వర్తమానం విలియం బ్రెనామ్ తీసుకొని రాలేదు, దేవుడే విలియం బ్రెనామ్కి ఇచ్చాడు ఈ వర్తమానం. నిజమేనా? ఆయన తన స్వకీయతకు వచ్చాను, వారు ఆయనను. నిజమేనా? ఇప్పుడు విలియం బ్రెనామ్ యొక్క స్వకీయులు ఎవరు? ఈ వర్తమానం అని చెప్పుకుంటున్న మనమే. ఆయన మన దగ్గరికి వచ్చాడు ఆయన, కానీ మనం ఆయనను అంగీకరించట్లేము. నీ ఇంట్లో విలియం బ్రెనామ్ ఫోటో ఉంటే అంగీకరించినట్ట? హాఫ్ మ్యాన్ యేసుక్రీస్తు ఫోటో ఉంటే నువ్వు యేసు ప్రభును అంగీకరించినట్లా? మరి నీ ప్యాంట్ సంగతి ఏంటిది? నీ నగల సంగతి ఏంటిది? నీ పౌడర్ సంగతి ఏంటిది? నీ యొక్క ఐబ్రో సంగతి ఏంటిది? నీ మొబైల్ ఫోన్ సంగతి ఏంటిది? అందులో ఉంటే గలీజ్ ఫోటోల సంగతి ఏంటిది? హల్లెలూయా. నీవు నిజంగా ప్రవక్త అన్నాడు, నీవు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవురాలు అయితే తిరిగి జన్మించిన క్రైస్తవురాలతోనే సహవాసం చేస్తావు. కానీ నీ స్నేహితురాళ్ళు ఎవరు? ఇప్పుడు లోకంలో లిప్స్టిక్లు పెట్టుకునే స్త్రీలు నీకు స్నేహితురాళ్ళు. అంటే నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడా? అక్షరాల లేడు. ఆ రోజు ఆయన తన స్వకీయతకు వచ్చాడు. వారు ఆయనను నిరాకరించారు. యేసు ప్రభును నిరాకరించిన వారందరూ ఏమైపోయారు చెప్పండి? వారందరూ టైటస్ చేతిలో హతమయ్యారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త మాటను నిరాకరించేవాడు ఎవడైనా సరే బ్రతికి బట్టగట్టలేడు, అక్షరాల నాశనం అవుతాడు. హల్లెలూయా. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? తప్పించుకొనకపోయిన ఎడల తప్పించకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసిన గాని ఇప్పుడు నేను ఇంకోసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ. ఇప్పుడు నోవాహు కాలంలో నోవాహు వర్తమానాన్ని నిరాకరించినందుకు ఆయన ఏం చేశాడట? భూమిని కంపింపజేశాడట. కంపింపజేయడం అంటే నాశనం చేశాడని, లేకపోతే భూమిని ఏదో ఇట్లా ఊపేది కాదు. ఇప్పుడు ఆయన ఆకాశాన్ని కంపింపజేస్తా అంటున్నాడు. ఆయన నోవాహును నిరాకరించినందుకు ఆయన భూమిని కంపింపజేశాడు. ఇప్పుడు విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం నిరాకరిస్తే, జాగ్రత్త వినండి సోదరులారా, ప్రవక్తలు నిరాకరించిన ఏ తరమైనా ముందుకు మనుగడ సాగించదు.
ఆ తరం తప్పకుండా నాశనం కావాల్సిందే. నోవాహును నమ్మని తరం అంతా నీళ్ళలో మునిగి నాశనం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు ఓడను కట్టమన్నాడు? రక్షింపబడేదానికి. నిజమేనా? ఒకసారి ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. గ్లోరీ టు లార్డ్. రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే, రాబోయే శ్రమలను తప్పించుకోవాలంటే ఓడలోనికి పోవాలి. హల్లెలూయా. వారు అందుకొరకే నా లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకాలను కురిపించబోతున్నాడు. ఆయన ఈ అగ్ని గంధకాలు నీ మీద పడకుండా ఉండాలంటే నీవు ఈ అగ్ని గంధకాలకు పైకి వెళ్ళాలి. నిన్ను పైకి తీసుకొని పోయి ఒక ఓడ ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. ఆ రోజు నీళ్ళపైన తేలియాడిన ఓడ ఇప్పుడు ఇది ఆకాశంలోనికి వెళ్ళనై ఉన్నది. ఆకాశంలోనికి వెళ్ళాలంటే దేవుడు నిన్ను ఆకాశంలో కొనిపోయే ఒక వర్తమానం పంపించాడు. ఎవరి ద్వారా? విలియం బ్రెనహాం ద్వారా. హల్లెలూయా. నిజమేనా? పౌలు గారి ద్వారా దేవుడు ఎట్లయితే ఆయన ఒక సంఘానికి క్రమాన్నిచ్చాడో, ఈరోజు నువ్వు ఎత్తబడాలంటే విలియం బ్రెనహాం ద్వారా ఆయన బైబిల్లో ఉండే ఒక వర్తమానం ఇచ్చాడు. ఆయన ఈరోజు లోకం తప్పిపోయిన వర్తమానం ఇచ్చాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు అగ్నిగంధకాలు కురవబోతున్నాయా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆ అగ్నిగంధకాలు కురవక ముందే ఈమె ఎక్కడికి పోవాలి? దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశ మండలానికి వెళ్ళాలి. ఆకాశ మండలానికి వెళ్ళాలంటే దేవుడు పంపించిన ప్రవక్త యొక్క వర్తమానాన్ని ఖచ్చితంగా చేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, వారు జలప్రళయమును తప్పించుకునే దానికి వారందరూ దేంట్లో ప్రవేశించారు? నోవాహు కట్టిన ఓడలోనికి ప్రవేశించారు. ఆ ఓడలో ఉండని వారందరూ ఏమైపోయారు? ఆ ఓడని నమ్మని వారందరూ ఏమయ్యారు? వారందరూ సర్వనాశనం అయ్యారు. నిజమేనా? దేవుడు అందుకొరకు ఇప్పుడు కూడా ఆయన నోవాహు కాలంలో తప్పించుకోవడానికి ఒక ఓడనిస్తే, ఈ కాలంలో ఆయన అగ్నిని కురిపించబోతున్నాడు. ఆయన ఈ అగ్నిని తప్పించుకోవడానికి ఒక ఓడనిచ్చాడు ఆయన. ఆ ఓడ చివరి కాలపు వర్తమానము. అదే మలాకి 4వ అధ్యాయము 5-6 వచనాలు. ఏలియా యొక్క వర్తమానము. పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పడానికి ఆయన మలాకిలో ఉండే ఏలియా ప్రవక్తను పంపించాడు. ఆయన ఆ ఏలియా వర్తమానం ఏం చేస్తున్నది? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతున్నది. ఆ బోధ మనల్ని ఎక్కడికి తీసుకొని పోతున్నది? మధ్యాకాశానికి. హల్లెలూయా. ఈ తలగొక్కునే వారు, ఈ వాక్యం సహించని వారు, ఈ వాక్యం అర్థం కాని వారు ఒకరోజు వారిపైన అగ్నిగంధకాలు కురిసినప్పుడు, అయ్యా ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను వింటా అంటే నో కోయి నై ఫాయిదా. హల్లెలూయా. అప్పటికే వాని కథ ముగించబడింది. నువ్వు ఏదైనా వినాలంటే ఇప్పుడే శ్రద్ధగా వినాలి. అగ్నిగంధకం రాబోతున్నది. చూప్రే నోవా, మా పనులు మాకు బోలెడు ఉన్నాయి. మేము బిల్డింగ్ కట్టాలి, మేము పెళ్లి చేసుకోవాలి, జాతరలు చేయాలి. ఆపుని బోధ ఏందా ఇది? ఊరికే పొద్దున మైక్ పెట్టి జలప్రళయం వస్తుంది, ఏంది మాకు పొద్దాకా ఆగా అన్నారా లేదా? కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? నీళ్ళలో మునిగి నశించారు. ఈరోజు కూడా నువ్వు అదే అనుకుంటున్నావు. ఏంటి సార్ ఇది? అందరూ ఇల్లు కట్టుకుంటా ఉంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటే, ప్లాట్లు కొంటా ఉంటే, ఊరికే మమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచి అగ్నిగంధకాలు రాబోతున్నాయి, సిద్ధపడండి కాదా? సిద్ధపడవలసిన గడియ కాదా? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నీ యొక్క ప్లాట్ నిన్ను రక్షించదు, నీ బంగారు నిన్ను రక్షించదు, నీ బంధువుడు నిన్ను రక్షించరు, నీకున్న పలుకుబడి నిన్ను రక్షించదు, నీ రాజకీయ పలుకుబడి నిన్ను రక్షించదు. హల్లెలూయా. ఓ మా బిల్డింగ్లు కొన్ని 30 అంతస్తులన్నా ఆ బిల్డింగ్ ఏమి రక్షించలేదు నోవాహు కాలంలో.
ఈ రోజు కూడా అంతే. నీ డబ్బు, వెండి, బంగారాలు ఏది కూడా నిన్ను రక్షించజాలదు. రక్షించేది ఒకే ఒకటి, నోవా యొక్క ఓడ మాత్రమే. ఈరోజు రక్షించేది ఒకే ఒకటి, విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం మాత్రమే. హల్లెలూయా. అవునా సార్? అచ్చా, ఓహో, పిచ్చి ముదిరిందిరా నీకు. మేము అంతమంది పాస్టర్లు ఉంటే విలియం బ్రెనామ్ ఏంద్రా? విలియం బ్రెనామ్ వర్తమానం నమ్మకపోతే మేమందరం అగ్నిగంధకాల్లో కాలిపోతామా? ఆ రోజు అదే కూర్చారు వాళ్ళు. నోవాహు కాలంలో నీకే కాదు దేవుడు మాకు కూడా ఉన్నాడు అన్నారా లేదా? కానీ నోవాహు అన్నాడు, మీ గుళ్ళలో, మీ యొక్క దేవాలయాల్లో రక్షణ లేదు. రక్షణ ఈ ఓడలో ఉంది, నా మాటలో రక్షణ ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు మీరు కట్టుకున్న మీ యొక్క బోధలో దేవుడు లేడు. దేవుడు తూర్పు నుంచి పడమర వరకు ఆయన ఒక మనుష్య కుమారుని యొక్క వర్తమానం పంపాడు. ఆయన ఈ వర్తమానం ఏదో ఒక మూలలో ఉండేది కాదు, ఒక అమెరికాకు చెందినది కాదు, ఒక ఆఫ్రికాకు చెందినది కాదు, ఒక చైనాకు చెందినది కాదు. మనుష్య కుమారుని రాకడ తూర్పున మెరుపు మెరిసి పడమరకు ఎలాగూ వెళ్ళును అలాగనే మనుష్య కుమారుని యొక్క వర్తమానం ఉంటుంది. మనుష్య కుమారుని వర్తమానం ఏ మూలకు చెందినది కాదు, అది ప్రపంచానికి చెందినది. నోవా వర్తమానం ఏ మూలకు చెందినది కాదు, అది ప్రపంచానికి చెందినది. ఆ రోజు ఉన్న ప్రపంచము నోవా మాట వినక జలప్రళయంలోనే కొట్టుకొని నశించింది. ఈ రోజు కూడా అంతే. మనుష్య కుమారుడు అని ఎవరనగా విలియం బ్రెనామే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే దేవుడిని అర్థం కాదు. మనుష్య కుమారుడు అంటే ప్రవక్తని అర్థం. నరపుత్రుడా అంటే ప్రవక్తని అర్థం. హల్లెలూయా. అందుకే ఆయన లోపలి గదిలో ఉన్నాడంటే నమ్మకండి, ఇదిగో ఆయన అరణ్యంలో ఉన్నాడంటే నమ్మకండి. వర్తమానం ప్రపంచవ్యాప్తంగా ఉండేదే అసలైన వర్తమానం. హల్లెలూయా. మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అన్నారు. ఎన్ని వాక్యాలు రాయబడి ఉన్నా మేము చూడము నమ్మమంటే ఎవడని నమ్మంది? నమ్మేవారికే వాక్యం. హల్లెలూయా. ఎవరైతే నా గొర్రెలు నా స్వరమినును అవి నన్ను వెంబడించును అన్నాడు ఆయన. నువ్వు వెంబడిస్తే ఎంత, వెంబడించకపోతే ఎంత? దేవునికి వచ్చిన నష్టమేమి లేదు. మేము రామయ్య ఓడలోకి మేము మా పొలాలు మేము పండించుకోవాలి. అవును, కట్టుకో, నీది నువ్వు చూసుకో. హల్లెలూయా. కానీ ఎవరున్నారు? నా గొర్రెలు నా స్వరమినుడు. ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు మాత్రమే ఓడలోనికి వచ్చారు. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. చూసారా, నోవాహు ద్వారా హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన వారందరూ జలప్రళయంలో కొట్టుకొని పోయి నశించి పాతాళానికి వెళ్ళారు. పాతాళానికి పోయిన ఇడిచిపెట్టిండా సార్? పాతాళానికి పోయిన ఇడిచిపెట్టిండా? ఒరే, మీరేమనుకున్నారు? నోవాహు ఒక అబద్ధికుడు అనుకున్నారు. నోవాహు వెనకాల ఎవరు లేరు అనుకున్నారు. అరే, మీరు ఆ రోజు నమ్మలేదు కదా. ఆ నోవాహు వెనకాల ఉన్నది నేనే. పాతాళంలో పోయి కూడా ఒక్కొక్కడి కాలరు పట్టుకొని ఆయన ప్రతి ఒక్కరికి బోధ చేశాడు. ఆయన అవకాశం ఉందా? అప్పుడు పాతాళంలో అవకాశం ఉందా? లేనే లేదు. హల్లెలూయా. బైబిల్ అలాగ సెలవిస్తున్నది. నోవాహు వర్తమానం వినని వారు పాతాళంలో బిక్కుబిక్కుమంటా ఉంటే ఆడిపోయి ఆయన వాళ్ళని వదిలిపెట్టకుండా, ఇదిగో నోవాహుతో ఉన్నది నేనే, నోవాహు యొక్క ఓడకి బయట తాళం వేసింది నేనే. ఏమన్నారు ఆ రోజు? మా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎడిపోయినాయిరా? సార్ తప్పైంది సార్, సార్ తప్పైంది సార్. ఇప్పుడే తప్పైందట. ఇప్పుడు కూడా అంతేరా? హల్లెలూయా. జనాలు ఇప్పుడు కూడా అట్లే చచ్చారు. విలియం బ్రెనామ్ ఆయన ఎక్కడో అమెరికాలో పుట్టిండట. ఆయన మలాకి ప్రవక్త అట. ఆయన లూకా 17:30 అట. మనుష్య కుమారుడు అంటే అపచారం. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు. పాస్మోడ బ్రష్ చేసుకొని తర్వాత కళ్ళజోడు పెట్టుకొని జాగ్రత్త చదువు. మనుష్య కుమారులు అంటే చెప్పండి, దేవుడు ఏకైక మనుష్య కుమారుడు. ప్రవక్తలందరూ వారు ప్రవక్తలలో ఒకరు.
మోసే ఒక ప్రవక్త, ఇర్మియా ఒక ప్రవక్త. కానీ ఈ ప్రవక్తలందరూ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనే ఏకైక ప్రవక్త, ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, నిజమేనా? ఆయన ఏకైక మనుష్య కుమారుడైతే వీళ్ళందరూ కలిసి మనుష్య కుమారులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి సూర్యునికి మనం ఏం వాడతాం? ఏమాడతారు సార్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు? కానీ మిగతా వాటిని ఏం వాడతాం మనం? ఒకటే ఉంటే ప్రపంచంలో దానికి మనం వాడతాం. గ్రామర్ కూడా పనిచేస్తుంది సార్. గ్రామర్ కూడా దేని కొరకు? దేవుని మహిమపరిచేదానికే. అది గ్రామర్లో కూడా దేవుడు ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సరే, తర్వాత మనం దాని గురించి మాట్లాడదాం. వింటున్నారు అందరు జాగ్రత్తగా? కాబట్టి ఈరోజు ఈ వర్తమానాన్ని మనం నిండు హృదయంతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇందులోనూ ఏ వర్తమానంలో ఒక్క పొల్లు కూడా నేను నమ్మను అని అనేదానికి వీల్లేదు. అందుకొరకే ఎందుకు పొల్లు నమ్మాడు నోవాహు. నిజమేనా? ఇదిగో ఇంతే కొలత పెట్టాలి, ఇదిగో 3 అరలు ఉండాలి. నిజమేనా? ఏమైతుంది లేరా, అరే పెట్టరా, ఎంత కొత్త పెట్టు. ఆయన వచ్చి చూస్తాడా? టేబో తీసుకుని వస్తాడా? లేదు. నోవాహు అట్లు చేసేను. అట్లంటే పేన మీద అట్లు కాదండి. దేవుడిచ్చిన కొలతతోనే ఆయన ఓడ నిర్మించాడు. ఆయన ఇప్పుడు నీ కొలత లేదా? ప్రతి వర్తమానం ఒక కొలత, ప్రతి పొల్లు ఒక కొలత. హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా ఆ టేప్ ప్రకారమే నీ జీవితాన్ని నిర్మించాలి. ఇప్పుడు ఆ ఓడ ఎవరో కాదు, అది నీవే. సహోదరుడు అది నీవే, సహోదరి అది నీదే. నేను గొట్టం వేసుకుంటా పరలోకం పోతారంటే కొలత మ్యాచ్ అవ్వదు. అది ఎత్తబడడానికి పనికిరాదు అది. హల్లెలూయా. నీ చెవులకు ముక్కులకు దాని ఏమంటారు? 1 గ్రామ్ కాదు, ఇంకా దాంట్లో మిల్లీగ్రామ్ ఉన్నా కానీ నువ్వు ఎత్తబడడానికి పనికిరావు. హల్లెలూయా. ఎందుకనంటే నీవే గొప్ప బంగారంగా దేవుడు చూస్తున్నాడు. నీ పైన ఆయన నకిలీ బంగారం ఉండేదాన్ని సహించడు ఆయన. నిజమేనా? ఆయన ఒక పుటం వేయబడిన బంగారం అయితే నీవు ఆ పుటం వేయబడిన బంగారంలోని ఒక భాగానివి. నీ పైన ఆయన నకిలీ బంగారం ఉండడాన్ని ఆయన సహించలేడు ఆయన. అందుకొరకే మనము ఈ భౌతిక సంబంధమైన బంగారాన్ని ముక్కులకు చెవులకు దేనికి కూడా ధరించేదానికి మనం ఇష్టపడట్లేం. ఏంటి సార్ అంత పిచ్చేంటిదండి? మన దేశంలో రోడ్లే బంగారంతో వేస్తారు, మరి తారది దాన్ని మనం తీసుకొని ముఖానికి ఎట్లా పూసుకుంటాం? దాన్ని తీసుకొని చెవులకు ఎట్లా పెట్టుకుంటాం మనం? ఏమంటారు పరలోకం చూసి? ఏంద్రా వీడు తారు తీసుకొచ్చి చెవులకు పెట్టుకున్నాడు అంటారా అనరా? మన దేశంలో బంగారంతో రోడ్లు వేస్తారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ బంగారు మొక్కలు, బంగారు జంతువులు ఉండవండి, బంగారు రోడ్లు మాత్రమే ఉంటాయి. దయ్యం చెప్పినట్టుగా అక్కడ బంగారు మొక్కలు ఉన్నాయి. ఈ ఏదేనులో మొక్కలే ఇవి. ఏం సాగర్ గారు, ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? ఏదేను నుంచి వచ్చినాయి. అందుకొరకు ఇప్పుడు అవి ఎదురు చూస్తున్నాయి. దేవుని కుమారులు ఎక్కడ? వారు ఎక్కడుంటారు ఇప్పుడు? వారు మొబైల్ ఫోన్లో ఉంటారా? అట్లా నమ్మవై. దేవుని బిడ్డలు మొబైల్ ఫోన్లో ఉంటారని అవి నమ్మవు. దేవుని బిడ్డలు వాక్యంలో ఉంటారు. దేవుని యొక్క ఆ దైవముల దగ్గరికి వాక్యం వెళ్తుంది. వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వారే దైవములు. అందుకొరకే ఈ మొక్కలన్నీ ఏదే నుంచి వస్తున్నాయి. వాటికి తెలుసు దేవుని బిడ్డలు ఎవరో, అవి గుర్తుపట్టగలవు. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు తేరి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ బిడ్డలు వస్తేనే మాకు విమోచన. హల్లెలూయా. వాటికి మరణం లేకుండా ఉండాలంటే దేవుని బిడ్డలు బయటికి రావాలి. నిజమేనా? ఆ విధంగా దేవుని బిడ్డలను తీసుకుని వచ్చేదానికే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్తయే విలియం బ్రెనహాం. నిజమేనా? విలియం బ్రెనహాం నేను గర్వంగా చెప్పగలను, నన్ను దేవుని కుమారునిగా మార్చినది విలియం బ్రెనహాం యొక్క వర్తమానం. నన్ను ఒక పశువు స్థానంలో నుండి, ఒక మృగం యొక్క స్థానంలో నుండి దేవుని యొక్క స్థానంలో నిలబెట్టినది.
హల్లెలూయా. నిజమేనా? ఆ క్రూరమైన మృగపు స్వభావాన్ని మార్చినది ఈ వర్తమానము. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. అందుకే సోదరుడా, నువ్వు తప్పకుండా గౌరవం ఇవ్వాలి. ప్రభువా, నువ్వు పంపించిన నీ దాసుడైన విలియం బ్రెనామును బట్టి నీకెంతో వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అసలు ఆ మాటలేంటిది, అసలు ఆ వర్తమానంలో ఉన్న ఆ మాధుర్యత ఏంటిది, అది చదువుతూ ఉంటే ఆ సంతోషం ఏంటిది, నాలో ఉప్పొంగుతున్న సంతోషం ఏంటిది. హల్లెలూయా. ఆ మాటలు ప్రభువా నీవిచ్చింది తప్ప అది ఒక మానవుడు మాట్లాడింది కాదు అది. హల్లెలూయా. ఓ, ఎంత అద్భుతమైన మాటలు అవి. జుంటి తేనె ధారల కంటే మధురమైనది. నిజంగా మాటలు చదువుతూ ఉంటే మనం ఎక్కడుంటాం? మనం పరలోకంలో ఉంటాం. ఒక శాస్త్రవేత్త కూడా దాన్ని తెలుసుకోలేడు. ఎంత అద్భుతమైన వర్తమానాలు అవి. ఆ మాటలు నువ్వు ఎన్ని కోట్లు ఇస్తే ఆ మాటలు నీకు దొరుకుతాయి. నిజమైన ఎంత అద్భుతమైన మాటలు అవి. మన జీవితాలను మార్చిన మాటలు. నిజమేనా? ఆ యొక్క ఊట సంతోషపడినట్టుగా దానికంటే మనం ఎక్కువ సంతోషపడాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ఆ రోజు నోవాహు కాలంలో ఉండే ప్రపంచాన్ని ప్రేమించాడు. అందుకొరకే దేవుడు వారందరికీ ఆయన తప్పించుకునే ఒక ఓడను తయారు చేశాడు. ఆయన ఒక ఓడనిచ్చాడు. ఆయన, ఓ ప్రపంచ ప్రజలారా, మీరు నోవాహు యొక్క మాటను వినండి అని నోవాహులో ఉండి కేక వేశాడు ఆయన. కానీ నోవాహులో ఉండే దేవుణ్ణి చూడలేదు. కానీ నోవాహు గడ్డాన్ని చూశారు, నోవాహు కాది గుట్టను చూశారు. ఏట్రా వీడి గుట్టలే సరిగా లేవు, వీడిలో దేవుడు ఉన్నాడు, యాడు కనిపిస్తున్నాడు రా. హల్లెలూయా. కానీ ఆ ముసలివాని యొక్క దీన స్వరము అది నోవాహుది కాదది. ఓ, అది దేవుని యొక్క స్వరం అది. హల్లెలూయా. కానీ ఆ తర్వాత ఆయన నోవాహులో ఉన్నది ఎవర్రా? నేనే. ఆ రోజు మీరు ఆయన గుడ్డలు చూశారు, ఆయన భాషను చూశారు, ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయన డిగ్రీ ఏంటిది, ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది, ఈయన ఎక్కడ పుట్టాడు, ఈయనకున్న ఆశ ఏంది, అవన్నీ చూశారు మీరు. కానీ అది కాదు మీరు చూడాల్సింది, ఆయనలో ఉన్న దీనత్వాన్ని, ఆయనలో ఉన్న వర్తమానాన్ని. కానీ వారు ఆ రోజు వినగలిగారా? నోవాహును అసలు బొత్తిగా వారు నిరాకరించారు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చదవండి సార్. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ ఓడలోనికి ప్రవేశించిరి. నిజమేనా? ఈరోజు కూడా అదే ఓడ ఉన్నదా? సహోదరుడా, ఆ ఓడను నీ భార్య ఎక్కాలని అనుకుంటున్నావా? ఎక్కట్లేదని అంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నిజమేనా? పాస్టరు మన ఇంటికి రావడం మంచిదే, కానీ పాస్టర్ వచ్చినంత మాత్రాన మారరు. సంఘ పెద్దలు రావడం మంచిదే, వచ్చినంత మాత్రాన నీ భార్య, కుమారుడు, పిల్లలు ఎవరు మారరు. ప్రయాసపడే వారి వలన, పొందగోరే వారి వలన కాదు, కరుణించు నా వలన అన్నాడు ఆయన. ఇదిగో రక్షించు వాడును నేనే అన్నాడు ఆయన. కాబట్టి ప్రభువా, నన్ను రక్షించినట్లుగా ఇదిగో ఈ ఓడను నా భార్య కూడా ఎక్కాలని అనుకుంటున్నాను, నా కుమారుడు కూడా ఎక్కాల ప్రభువా, నా కుమార్తె కూడా ఎక్కాలి నాయన. వారు విడిచిపెట్టబడకూడదు ప్రభువా. తండ్రి, నీవే రంగం మీదకి రావాలి ప్రభువా. కానీ ఇట్లా పాస్ పడేసుకొని వాళ్ళు రావట్లేరు, వీళ్ళు రావట్లేరు. ఏం దర్శనం అండి మనది? ఏం బయలుపాటండి మనది? ముందుగా నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడెదరు అన్నాడు ఆయన. ఆ మూల వాక్యం ఎన్నడూ తప్పిపోదది. నువ్వు గట్టిగా నమ్ము ఈ వర్తమాన సత్యమని. హల్లెలూయా. ఆ రిబ్కాలాగా ప్రార్థన చేయి. ఓ, నేను ఆ మెస్సయ్యను నమ్ముతున్నాను. ఇదిగో ఆ యొక్క హల్లెలూయా, ఆ యొక్క నజరేతు నుంచి వచ్చిన ఆ ప్రవక్త, ఇదిగో ఆయనే మా మెస్సయ్య, దాన్ని నేను నమ్ముతున్నాను లేఖన ప్రకారం. ప్రభువా, నా భర్త జక్కయ్య కూడా నమ్మాలి. రిబ్కా యొక్క ప్రార్థన యేసుప్రభుని ఎక్కడికి తీసుకొని వచ్చింది? ఎరికో గోడల, ఆ యొక్క ఎరికో వీధుల్లోనికి తీసుకొని వచ్చింది. ఆ రిబ్కా దేవుడు ఇంకా లేడా? హల్లెలూయా.
కానీ ప్రార్థన చేయడం రాక, ఏదో వెనకటికి శాస్త్రం అన్నారు, ఆడడం రాక మధ్యలో ఓడినట్టుగా నటించిందట. ఆడలేక మధ్యలో ఓడినట్టుగా, అసలు ఆడటమే రాదు కానీ మధ్యలో ఓడినట్టుగా. ఇవన్నీ ఊరికే రాలేదు సామెతలు ఇవి. అయితే ఆట నియమం ప్రకారం ఆడాలి. నియమం ఏంటిది? ఆయనే నీ ఇంట్లోకి రావాలి. నీ భార్యను మార్చాలంటే ఆయనే రావాలి. నీ భర్తను మార్చాలంటే ఆయనే రావాలి. నీ కుమారుని మార్చాలంటే ఆయనే రావాలి. నీ కుటుంబాన్ని మార్చాలంటే ఆయనే రావాలి. మరి ఏ మనిషి వచ్చినా ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. మనం ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మార్చేస్తాడు. ప్రార్థన పరిస్థితుడు మార్చేది, ప్రార్థన మరణమును జీవంగా మార్చేది. అంటే నీ భార్య మాట వినట్లేదనంటే మరణములో ఉన్నది. ఇప్పుడు ఆమె మాట వినాలంటే జీవం. ఇప్పుడు మరణాన్ని జీవంగా మార్చేది ఎవరు? ప్రార్థనే. కాబట్టి ఆ ప్రార్థన మనం చేసినప్పుడు ఖచ్చితంగా అది మరణాన్ని జీవంగా మారుస్తుందా? ఖచ్చితంగా మార్చగలదు అది. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మనం చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి చదవండి 39 వరకు. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో ఏముంది? మనిషి నోవాహు దినములలో ఎలాగుండెనో. నోవాహు దినము మరి నోవాహు యొక్క వర్తమానాన్ని ప్రపంచమంతటా నిరాకరించిందని దాని అర్థం. నోవాహు దినంలో ఎట్లా ఉండంటే తిన్నారు, తాగారు, అది కాదు. నోవాహు దినములలో ప్రపంచమంతటా నోవాహు వర్తమానాన్ని నిరాకరించారు. నోవాహు ఒక్కడేనండి. బంధువులు లేరా? బాబాయిలు లేరా? పెదనాన్నలు లేరా? వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకోలేదా? నమ్ముకున్నారు. కానీ వారు వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు. మా పాస్టర్ అట్లా చెప్పలే, ఈ నోవాహు మన బంధువే కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు కూడా అంతేనా? హల్లెలూయా. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. మనిషి కుమారుడు అంటే ప్రవక్త. ఏ ప్రవక్త? మలాకిలో చెప్పబడిన ఏలియా ప్రవక్త, విలియం బ్రెనామ్ ప్రవక్త. నోవాహు కాలంలో నోవాహు యొక్క వర్తమానాన్ని ప్రపంచం ఎట్లయితే నిరాకరించిందో అలాగనే మనిషి కుమారుని యొక్క వర్తమానాన్ని కూడా ఈ కాలపు ప్రపంచము నిరాకరిస్తుంది. ఫిక్స్ అయిపోయింది అది, అంతే. నమ్మట్లేరా? ఆ రోజు నిరాకరించిన ప్రజలున్నారు, ఈరోజు నిరాకరించిన ప్రజలున్నారు. అంతదాకెందుకండి? మనం సంఘ శాఖలపై నేరాలు మోపుతున్నాం. వారు తెలియక ఈ వర్తమానాన్ని పాటించట్లేరు. కానీ తెలిసిన నువ్వు ఏం చేస్తున్నావు? తెలిసిన ఈరోజు స్త్రీలు ఎక్కడ వర్తమానాన్ని గౌరవిస్తున్నారు? ఇదే పట్టణంలో ఉండి ఎందుకు ఈ రాత్రి రాలేదు? అది ఒక మాయా రోగం కాదా? అది గ్యాస్ ట్రబుల్ కంటే ప్రమాదం కాదా? అది హార్ట్ అటాక్ కంటే ప్రమాదం కాదా? నువ్వేమన్నా పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివా? నీకు అర్హత లేకపోయినా దేవుడు నీకు వర్తమానం ఇచ్చాడు ఆయన. కానీ నువ్వు ఈ పట్టణంలో ఉండి రాకపోవడం ఎంత దౌర్భాగ్యం. నగరంలో అతి ఘోరమైన పాపి అంటే ఎవడంటే వర్తమానాన్ని గౌరవం ఇవ్వనివాడు. ఎందుకు నువ్వు రానంత బిజీ ఏంటిది చెప్పండి? నోవాహు కాలం కూడా అదే బిజీ ఉందా లేదా? మేము ఇప్పుడు చూద్దాం, వర్షం వస్తే మబ్బులు పడితే నువ్వు వస్తానప్పుడు ఏమన్నా తలుపులు ఎట్లే తెరిచుంటాయా? యెహోవా దొరుకు కాలం అందే ఆయనను వెతకాలి మనం. కాబట్టి రాత్రి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు ఆయన. నువ్వు రావాలా ఓడలోనికి. హల్లెలూయా. చదవండి. ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొని. ఎప్పటి నుంచి? ఆయన 1వ దినం నుంచి ఓడను మొదలుపెట్టిన 1వ దినం నుండి నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం 120 సంవత్సరం వరకు. హల్లెలూయా. చెప్పండి. ఆయన ఓడను మొదలుపెట్టిన దినం నుంచి ఆ ఓడ పూర్తయ్యేంత వరకు
చెప్పండి. జనులు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు. ఇప్పుడు 120 సంవత్సరాలు ఆయన ఓడను కట్టాడు. ఆయన ఆ ఓడ కడుతూనే ఆయన వర్తమానాన్ని బోధించాడు, ప్రకటించాడు ఆయన. కానీ 120 సంవత్సరాల్లో ఒక్కడు కూడా మారాడా? మారలేదు. అలాగనే చదవండి. అలాగనే జనులు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండి ఉండి జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. హల్లెలూయా. చూసారా? మరి జల ప్రళయం వచ్చి వారందరిని కొట్టుకొని పోయేంత వరకు వారు నోవాహును లెక్క చేయలేదు. ఈరోజు కూడా అంతేనా? ఈరోజు ప్రపంచం మీదకి అగ్ని దిగి వచ్చేంత వరకు వారు విలియం బ్రెనామ్ నమ్మరు, ఈ వర్తమానాన్ని నమ్మరు. వారు విడవబడి ఆ యొక్క అగ్నిగంధకాలు కురుస్తా ఉంటే, ప్రభువా మేము ఇప్పుడు నమ్ముతాం, ఇప్పుడు వస్తాం ఓడలోనికి, నోవా ఓడను తెరవమని వారు కేక వేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కేక వేస్తారు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆ నోవా దినములో ఉన్నట్లు ఇప్పుడు కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తున్నదో ప్రజల యొక్క తీరు కూడా అలాగనే ఉన్నది. ఈ వర్తమానాన్ని గౌరవిస్తున్నట్లుగా ఒక్కరు కూడా కనిపించట్లేరు. ఈరోజు ఒక స్త్రీ కనిపించదా, ఒక పురుషుడు కనిపించడా? ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వర్తమానం చదవడం అంటే ఆసక్తి లేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని కొరకు ఏం చేయాలని ఆసక్తి ఈరోజు ప్రజలకు అసలు బొత్తిగా లేదు. లోపల ఉండేవారికి లేదు, బయట ఉన్న వారికి లేదు. నిజమేనా? కాబట్టి చదవండి. అలాగుననే మనిషి కుమారుని రాకడను ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. సరే, ఆ తర్వాత మరొక మాట మనం చదువుదాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి. హల్లెలూయా. ఎవరు భక్తిహీనులు చెప్పండి? నోవా వర్తమానం వినని వారందరూ. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మునగనంత వరకు మేము భక్తి పరులమే అనుకున్నారు. అలాగని ఇప్పుడు కూడా అంతేనా? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బోర్డని సంస్థలు ఉన్నాయి, బోర్డని సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మేమందరం భక్తి పరులం, మేమందరం విశ్వాసులం, క్రైస్తవులం. హల్లెలూయా. ఏమో అర్థం కావట్లేదా సార్? తలకాయ తెచ్చుకోలేదా? అయితే నోవా వర్తమానం వినని వారందరూ, వారు బతికున్నా చచ్చినా వారందరూ భక్తిహీనులే. ఈరోజు కూడా అంతేనా? విలియం బ్రెనామ్ వర్తమానం వినని వారందరూ, వారు ఏ చర్చికి వెళ్ళినా భక్తిహీనులే, వారు ఎంత ఆరాధన చేసినా భక్తిహీనులే, వారి పాస్టర్ ఎన్ని సూట్లు వేసినా బూట్లు వేసినా విలియం బ్రెనామ్ వర్తమానం బోధించకపోతే వారు భక్తిహీనులే. కాబట్టి నోవా వర్తమానం వినని ఆ భక్తిహీనుల మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. అలాగనే ఈ రోజు కూడా అంతే, విలియం బ్రెనామ్ వర్తమానం వినని ఈ భక్తిహీనుల మీదకి నిజమేనా అగ్ని అనేది దిగి రాబోతున్నది. హల్లెలూయా. చూడండి, పేతురు ఎందుకు రాస్తున్నాడు? మనకు అది బుద్ధి కలగడానికి, ఈ కాలంలో ఉండే ప్రజలకు బుద్ధి కలగడానికి. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక వర్తమానంతో ఒక ప్రవక్త ఉంటాడు అని మత్తయి రాశాడు, లూకా రాశాడు. ఏదో ఒక చీకటి గదిలో ఉండేవాడు కాదు, అరణ్యంలో ఉండేవాడు కాదు, ఒక సంస్థలో ఉండేవాడు కాదు, ఏదో ఖర్చులు అమ్ముకునేవాడు కాదు, నూనె డబ్బాలు అమ్ముకునేవాడు కాదు, ఓ రాబామా ఊపామా అని చెప్పేవాడు కాదు. హల్లెలూయా. ఓ దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడని, యెహోవా దస్ సేస్ ద లార్డ్ అని ఆ వాక్యం చెప్పే వర్తమానికుడు ఒక ఆయన ఉంటాడని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. అక్కడ మత్తయి రాశాడు, లూకా రాశాడు, మలాకి రాశాడు, యోహాన్ రాశాడు. ఏ యోహాను? ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను. 7వ దూత పలుకు దినములలో ఆయన తన దాసుడగు హల్లెలూయా తన దూత ద్వారా వర్తమానం పంపి, ఇదిగో నాకు చూపుచున్న దూతకు సాగిలపడుటకు, ఓ నేను నమస్కారం చేయుటకు సాగిలపడగా
వద్దు సుమి, నేను సహదాసుడను. ఎవరి సహదాసుడు? ఎవరి దూత? ఎవరి ప్రవక్త? ఎప్పుడు నీపైన అగ్ని కురిసేటప్పుడు తెలుసుకుంటావా? హల్లెలూయా. నీవు భక్తిహీనుడిగా మిగిలిపోతావు ఈ వర్తమానం నమ్మకపోతే. నిజమేనా? నోవాహు కాలంలో వారి వారి సంఘాలకు వెళ్తే మేమందరం భక్తి పరులం అనుకున్నారు. మేమేదో చేసే భక్తి, ఏదో మా మార్గంలో మేము నీతిమంతంగా చేస్తున్నాం అనుకున్నారు. కానీ నీ సొంత భక్తి పనికిరాదు. ఒకరి మార్గం వాని ఎదుట సరిగానే కనిపించును, తుదకది మరణము. నోవాహు కాలంలో అదే జరిగిందా? ఇప్పుడు కూడా అంతే. వారి వారి సొంత మార్గాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఒకరి మార్గం వానికి సరిగానే కనిపిస్తుంది, తుదకది మరణానికి, అగ్నిగుండానికి నడిపిస్తుంది అది. హల్లెలూయా. చదవండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి. భక్తిహీనుల నిజం. ఎవరు భక్తిహీనులు? నోవాహు వర్తమానం వినిన వారందరూ భక్తిహీనులై ఉన్నారు. ఈరోజు కూడా అంతేనా? దేవుడు ఒక ప్రవక్తను పంపాడంటే అది ఆశీర్వాదం, అది దీవెనది. మనమందరం రక్షింపబడేదానికి ఆయన ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు దేవుడు మోసేను ఐగుప్తుకి పంపించాడు ఆయన? ఆ 20 లక్షల మంది రక్షింపబడాలని. కానీ మోసేను నిరాకరించింది ఎవరు? ఆయన స్వకీయులే. మోసేను తృణీకరించింది ఎవరు? ఆయన స్వకీయులే. మోసేను నిరాకరించిన వారందరూ ఏమైపోయారు? అరణ్యంలోనే రాలిపోయారు. వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికి అగ్నిస్తంభం ఉన్నా, మేఘస్తంభం ఉన్నా, మా ప్రవక్త మోసే అని ఎంత గప్పాలు చెప్పుకున్నా వారందరూ ఆ మోసేను పూర్తిగా నమ్మనందున వారు అరణ్యంలోనే రాలిపోయారు. నిజమేనా? భూమి మీద ఉండి నిరాకరించిన వారిని, హెచ్చరించిన వారిని నిరాకరిస్తే వాడు మరి క్షమించబడకపోతే, మరి ఈరోజు కూడా ప్రవక్త హెచ్చరిక చేస్తున్నాడా? ఈరోజు ప్రపంచానికి ఆయన హెచ్చరిక ఇస్తున్నాడా? కానీ ఈరోజు లోకం వింటున్నదా? వినకుండా పెడచెవును పెడుతూ ఉన్నది. చదవండి. లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. హల్లెలూయా. మరి నోవాహు నీతిని ప్రకటించాడు. ఆయనకు మాటలను ఎవరైతే నమ్మారో వారు మాత్రమే రక్షింపబడ్డారు. ఈరోజు కూడా నోవాహును నమ్మే కుటుంబం ఉన్నదా? ఆ విలియం బ్రెన్హామ్ నమ్మే కుటుంబం ఉన్నదా? నోవాహు కుటుంబం రక్షింపబడినట్లుగా అలాగనే విలియం బ్రెన్హామ్ మరియు విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం విన్న ఆ కుటుంబము తప్పకుండా రక్షింపబడుతుంది. ఆమె రేపు ఎత్తబడడానికి మధ్యాకాశానికి వెళ్తుంది. అందుకే ఇప్పుడు ఆయన పోల్చి చెప్తున్నాడు ఆయన. చదవండి. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి, సొదొమ గొమొర్రాను ఆయన భస్మం చేశాడు. ఆయన ఎంతమంది తెలిసింది? ఎందుకు భస్మం చేశాడు ఆయన? ఆ పట్టణంలోనికి దూతలను పంపాడు ఆయన, వర్తమానికులను పంపాడు ఆయన. ఆ పట్టణానికి వెళ్ళింది ఎవరు? మికాయేలు, గాబ్రియేలు. ఇది ఎవరికి తెలియదు. ఇది నిజమేనా? కానీ వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన ప్రతిసారి గాబ్రియేలును, మికాయేలును ఎంటబెట్టుకొని వస్తాడు ఆయన. నిజమేనా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి అమెరికాలో చాలా మంది అక్కడక్కడ మరి ఆ ఎగిరే పళ్ళెములు, ఫ్లయింగ్ సాసర్ను వారు చాలాసార్లు చూశారు. వర్తమానం చదివితే కదా. ఆయన రాకడను ప్రకాశించడి సూచించాడు ఎర్రని దీపం అనే వర్తమానంలో. ఆ ఎగిరే పళ్ళెములు వంటివి మానవులకు కనబరచబడుతున్నాయి. ఎందుకు? దాంట్లో ఎవరు వస్తున్నారు? మికాయేలు మరియు గాబ్రియేలు. ఆ కాలపు సూచన అది. నిజమేనా? మరలా వారు ఈ భూమిని దర్శిస్తున్నారు. ఈ భూమి యొక్క పాపం ఎంత భారంగా ఉందో వారు చూసి, వారి కళ్ళతో చూసిపోయి కబురు దేవునికి అందిస్తూ ఉన్నారు. దేవుడే స్వయంగా ఈ ప్రపంచం యొక్క పాపం యొక్క భారం
ఎంత గొప్పదో చూడడానికి ఆయనే దిగి వచ్చాడు. ఆయన ఆ బాబేలు గోపురం కట్టేటప్పుడు ఆయనే స్వయంగా దిగి వచ్చాడా? ఆ సొదొమ గొమొర్రాలో జరుగుతున్న పాపాన్ని చూసేదానికి ఆయనే స్వయంగా దిగి వచ్చాడా లేదా? ఏమో సార్, మాకేం తెలుసాయా? మేమో చేనులో పని, మా పనులు మాకుంటాయి. నీకంటే ఖాళీగా ఉంటావు, బైబిల్ చదువుతావు. ఆయన వచ్చిండో లేదో మాకేం తెలుసు? ఆయన నీకు బైనాకులర్ ఇచ్చిండు. ఆయన దాన్ని పెట్టుకొని చూస్తే నోవాహు దగ్గరికి ఎవరు వచ్చారు, అబ్రాహాం దగ్గరికి ఎవరు వచ్చారు, సొదొమ గొమొర్రా పట్టడానికి ఎవరు వచ్చారు, అన్నీ దాంట్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. హల్లెలూయా! దేవుడే స్వయంగా దాన్ని చూడడానికి వచ్చాడు. ఆయన నోవాహు కాలం కూడా అదే చేశాడు. ఆయన దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ యొక్క మిఖాయేలు గాబ్రియేలు యొక్క వర్తమానాన్ని నిరాకరించిన సొదొమ గొమొర్రా పైన ఆయన అగ్నిగంధకాలను కురిపించాడు. ఆయన నిజమేనా? ఆ సొదొమ గొమొర్రా పట్టణం సర్వనాశనం అయిపోయింది. అది ఈరోజు కూడా అంతేనా? దేవుడు మరి మిఖాయేలును గాబ్రియేలును పంపించాడు. ఆయన ఎవరా మిఖాయేలు గాబ్రియేలు చెప్పండి? ఆ ఓరల్ రాబర్ట్, ఆ యొక్క బిల్లీ గ్రామ్, నిజమేనా? వారే ఈ కాలపు మిఖాయేలు గాబ్రియేలు. హల్లెలూయా! అయితే ఆ గుడారంలో ఉన్న శారా యొక్క హృదయ రహస్యాన్ని చెప్పిన ఆ మనుష్య కుమారుడు ఎవరు మరి? ఆయనే విలియం బ్రన్హాం. హల్లెలూయా! మరలా అదే సూచన, దేవుడు ఒక మానవ శరీరం ధరించుకొని వచ్చుట, ఓ శారా నవ్వనేలా, శారా హృదయ రహస్యాన్ని చెప్పుట. దేవుడు మారడండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఆయన మనుష్య కుమారుడికి దిగి వచ్చాడు. సొదొమ కాలంలో ఆయన మనుష్య కుమారుడికి దిగి వచ్చాడు. మరలా సొదొమ కాలం వచ్చింది, ఆయన విలియం బ్రన్హాం యొక్క దేహంలో దిగి వచ్చాడు. ఆయన మా హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు. ఆయన హల్లెలూయా! దేవుని నామానికి. ఇంకా చిన్నపిల్లలే, ఇంకా ఎల్కేజీ, యూకేజీ ఎల్కేజీ ఎప్పుడు నేర్చుకుంటాం సార్? ఇంకా మావాడు సార్ కత్తి నిద్రలో లేపడిగినా పద్యాలని చెప్పేస్తాడు. ఆయన పద్యాలు కాదు ఇప్పుడు చెప్పాల్సింది. నీ దినపు వర్తమానం, నీ దినమును దాని వర్తమానమును గుర్తించుట, అదే చాలా ప్రాముఖ్యమైనది. నీకెంత బైబిల్ గ్రంథం తెలిసినది కాదు అక్కడ, నీ దినమును దాని వర్తమానమును. హల్లెలూయా! ఓ ఎవరు ధనుడు చెప్పండి? నీ దినమును దాని వర్తమానమును గుర్తించిన వాడు. నిజమేనా? ఎవరైతే నోవాహును నోవాహు వర్తమానాన్ని గుర్తించారో వారే రక్షింపబడ్డారు. నీ దినానికి దేవుడు ఎవరిని పంపించాడో తెలియకపోతే నీ భక్తి దేనికయా? దేనికి ఉపయోగపడుతుంది? అది నాలుగు గీరుకోవడానికా, డబ్బులు సంపాదించడానికా, బిల్డింగ్లు కట్టుకోవడానికా? ఆ భక్తిని రక్షించజాలదు అది. కానీ దేవుడు ఎక్కడ కదలాడుతున్నాడు? ఆయన తన 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 దినపు వర్తమానంలో కదలాడుతున్నాడు. ఆయన నీ దినమును దాని వర్తమానమును గుర్తించు, లేకపోతే చస్తావు దెబ్బకి. హల్లెలూయా! యేసుక్రీస్తును గుర్తించిన వారందరూ చచ్చారు. నోవాహును గుర్తించిన వారందరూ చచ్చారు. మోసేను గుర్తించిన వారందరూ చచ్చారు. ఏలియాను గుర్తించిన వారందరూ చచ్చారు. ఆ బాప్తిసమిచ్చి యోహానును గుర్తించిన వారందరూ చచ్చారు. నిజమేనా? దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ మిఖాయా యొక్క హెచ్చరికను గుర్తించిన వారందరూ చచ్చారు. నినివే పట్టణం రక్షింపబడిందంటే దానికి కారణం ఆ యోనా యొక్క ప్రకటనను విన్నందుకు. ఈరోజు కూడా అంతే. ప్రపంచం అనే పట్టణమా, విలియం బ్రన్హాం మాటకు చెవి ఎగ్గు, రక్షింపబడతావు. లేనట్టయితే నీ మీదకి ఉగ్రత దిగి వస్తుంది. హల్లెలూయా! దేవుని నామానికే మహిమ కలుగును గాక. అదేనా? దేవుడు మనకు ఒక సూచననిచ్చాడు. ఆయన ఆ సూచన బట్టి నువ్వు గుర్తించాలి. మరి ఆ యొక్క యెహెజ్కేలు మరి ఆయన ఒక సూచనగా ఉన్నాడు. ఆయన రాబో మెస్సయ్యకు సూచనగా ఉన్నాడు. అన్నాడా దేవుడు? యెహెజ్కేలు నువ్వు యూదులకు, ఇశ్రాయేలులకు ఒక సూచనగా ఉన్నావు అని అన్నాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు మనందరికీ అర్థమవుతున్నదా? మన దినపు వర్తమానము, మన గడియ వర్తమానము. హల్లెలూయా! దేవుడు ప్రవక్త ద్వారా ఆయన కదలాడుతున్నాడు. ఆయన ఆ రోజు నోవాహు ద్వారా కదలాడి ఉన్నాడు. ఆయన
మోసే ద్వారా కదలాడి ఉన్నాడు ఆయన, ఏలియా ద్వారా కదలాడి ఉన్నాడు ఆయన, ఆ యోనా ద్వారా కదలాడి ఉన్నాడు ఆయన. ఆమోసు ఆ సమరయ పట్టణం రక్షింపబడాలంటే ఆ ఆమోసు యొక్క హెచ్చరికను వినాలి. ఆమోసు పశువుల కాపరి, ఆయన అంటున్నాడు, అయ్యా నా పూర్వీకులు నా తల్లిదండ్రులు ఎవరు ప్రవక్తలు గారు, వారికి ఎవరికి ప్రవక్తలతో సంబంధం లేదు, నేను ఒక పశువుల కాపరినని నాకు నువ్వు హెచ్చరిక చేయమంటున్నావు. ఆయన ఆ పట్టణాన్ని ఎక్కి ఆ కొండనెక్కి ఆయన గడ్డం నిమురుతున్నాడట. నేను పశువుల కాపరి, నేను ప్రవక్తని ఏంటిది, నా మాట వీళ్ళు వినడం ఏంటిది, అది అనొద్దిగా, నువ్వు ఏ కాపరి అనేది అనవసరం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ రూపం బాగోలేకపోయినా నువ్వు ఆ మాటను చెప్పాలి, నీకు సరిగా వస్త్రాలు లేకపోయినా నువ్వు ఆ మాటను చెప్పాలి. ఓ సమరయ పట్టణస్థులారా, ఇదిగో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మారు మనసు పొందితే సరి, లేకపోతే దేవుడు మీ లెక్క సరి చేస్తాడు. నిజమేనా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దేవుడు ప్రవక్తను పంపించాడు? ఈరోజు క్రైస్తవుల యొక్క బట్టలు సరిగా లేవు, క్రైస్తవుల యొక్క ప్రవర్తన సరిగా లేదు, ఓ క్రైస్తవుల యొక్క హృదయాలు సరిగా లేవు, క్రైస్తవుల యొక్క ప్రవర్తన సరిగా లేదు, ఆ 12 రాళ్లతో కూడిన ఆ బలిపీఠం లేదు. ఉర్రాబ్బా ఉర్రాబ్బా అంటే వస్తుందా సార్? వాళ్ళందరూ సార్ చెమరి ఎగిరారు. ఏలియా అన్నాడు, ఎగరటి మీరు ఏ మార్గంలో ఎగిరినా అగ్ని రాదు. అగ్ని రావాలంటే ఒక క్రమం ఉంది. 12 రాళ్ళు తీసుకోవాలి, దానిపైన కట్టెలు పేర్చాలి. సింపుల్గా ఆయన 3 కార్యాలతో చేశాడు ఆయన. వాళ్ళే ఓ ఊరా బాబా షబరా దిగిరా టచ్, పిచ్చోడు అట్లా అరిసి రాదురా. నీ పేరు ఖాతో స్టార్ట్ అవుతుంది. ఖా ఏందిరా దరిద్రుడా, ఖాతో స్టార్ట్ అవుతుంది, ఛాతో స్టార్ట్ అవుతుంది, పూర్తిగా చెప్పొచ్చుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ప్రవక్త ఖా చా అట్లా చెప్పలేదు ఆయన. ఇదిగో నీ భర్తకు పలాని వ్యాధి ఉన్నది, నువ్వు పలాని ప్రాంతం నుంచి వచ్చావు, ఇదిగో నీ ఇంటి నెంబర్ ఇది, నువ్వు ఇంతకాలం నుంచి బాధపడుతూ ఉన్నావు, ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వెళ్ళు. ఇదేందా ఊర్రా బామ్మ చక్క మక్క ఏదో పిచ్చి నోటికి వచ్చింది, చాంద్ర కీమ్య సింది బింది ఇవన్నీ చెప్పి కాలక్షేపం. ఏలియా చెప్పినట్టుగా ఇంత మీరు టైం పాస్ చేసినా పని అవ్వదు. నిజమేనా? కానీ ఏలియా ఆయన 12 రాళ్ళను తీసుకున్నాడు. ఆయన బలి ఆ యొక్క అగ్ని దిగి రావాలంటే ఒక క్రమంలో నువ్వు చేయాలి. నువ్వు ఎన్ని భాషలతో అరిచినా అక్కడ పని జరగదు. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమేనా? మనం ఎంతో ధనులం సార్. ప్రపంచంలో దేవుడు ఏరి కోరి, నిజమేనా? వెనకటికి ఒక ఆమె ఇదిగో నాకు కోడలుగా ఉండాలంటే ఈవే కావాలని ఏరి కోరి తెచ్చుకున్నదట. కానీ ఆ ఏరి కోరి తెచ్చుకున్నామే ఆ ముసలి దాడి తిక్క కుదిరించిందట. ఇంకా అనుభవించి ఇంకా నువ్వేగా ఇవే ఉండాలి, ఏరి కోరి తెచ్చుకున్నావు. ఎందరో నిజంగా వాళ్ళని చూస్తే మనం ఏడుస్తాం. ఎందుకంటే ఎందరో మంచి యవ్వనస్తులు, ఆసక్తి కలిగిన వారు ఎందరో ఉన్నారు సంఘశాఖల్లో, వారికి దొరకలే ఈ వర్తమానం. కానీ దేవుడు నీకు ఇచ్చాడు ఈ వర్తమానం. ఎంతో దీన్ని నువ్వు శ్రద్ధగా ధ్యానించి వెతికి, ప్రభువా నువ్వు ఎవ్వరిని మరి ఎన్నుకోకుండా ఏరి కోరి నన్ను తెచ్చుకున్నావు. నిజమేనా? ఇప్పుడు ఆయన ఏరి కోరి తెచ్చుకున్నందుకు మనం ఆయన హింస పెట్టాలా, బాధ పెట్టాలా? ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఎన్నుకున్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి, ప్రభువుకు వందనములు చెల్లించాలి. హల్లెలూయా. చదవండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20 వచనం. 3:20 చదవండి. దేవుని దీర్ఘశాంతం ఇక కనిపెట్టుచుండినప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు దీర్ఘశాంతం. అది నిజమేనా? దేవుడు ఈ 120 సంవత్సరాలు ఆయన ఎంతో ఓపిక పట్టాడు. ఆయన ఈరోజు వస్తారులే, రేపు వస్తారులే, ఎల్లుండి వస్తారులే,
ఈ విధంగా ఆయన ఓపిక ఎంతకాలం కొనసాగింది? 120 సంవత్సరాలు కొనసాగింది. అయినా కానీ ఒక్కరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. నిజమేనా? దేవుడు ఓపిక పడుతున్నాడు అంటే ఆయన నీ పట్ల కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహవు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా అవిధేయులైన వారి యొద్దకు అంటే అవిధేయులంటే ఎవరు? నోవహు యొక్క మాటను వినని వారు, నోవహు వర్తమానం వినవారు, వినని వారందరూ అవిధేయులు. ఈరోజు కూడా అంతేనా? దేవుడు ఒక నోవహును పంపాడా? ఈ కాలంలో కూడా ఒక నోవహు ఉన్నాడా? ఆయన ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు దూత విలియం మ్యారియన్ బ్రెనహాం. నోవహు ప్రపంచానికి ఎలాగ ప్రవక్తనో అలాగనే ప్రపంచానికి ఒక ప్రవక్త, వీధికి ఒక ప్రవక్త, దేశానికి ఒక ప్రవక్త. అట్లా ఉండడండి. ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక ప్రవక్త. దేవుడు ప్రవక్తలను పంపించడాన్ని ఆయన ఇంకా మానివేయలేదు. ఆయన మానివేసే దేవుడు కాడాయన. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడనే ఆ మాటకు అసలు అర్థమే లేదు. దానికి పూర్తి అర్థం రావాలంటే ఆయన ఆ రోజు ప్రవక్తలను పంపిస్తే ఈ రోజు కూడా ఆయన ప్రవక్తలను పంపించాలి. ఆయన ప్రవక్తలను పంపడం ఆయన ఆపలేదు. ఆయన నోవహును పంపినట్టుగా ఇప్పుడు ఆయన విలియం బ్రెనహామును ఈ ప్రజలను ప్రేమించి పంపించాడు. ఆయన ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. హల్లెలూయా. వింటున్నారు అందరు జాగ్రత్తగా? మరి ఆ ఓడ సిద్ధపరచబడుచుండగా అనగా అవిధేయులైన వారి యొద్దకు అంటే నాశనమయ్యారు. అవిధేయత చూపి వారు నాశనమై పాతాళానికి వెళ్ళారు. వారి యొద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారిని ప్రకటించెను. ఏమని? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? ఈ పాతాళంలో మీరు ఎందుకు ఈరోజు బాధపడుతున్నారో తెలుసా? వింటున్నారు అందరూ? ఎందుకు రాశారు సార్ ఈ మాటలు? ఈ మాటలు మనకు బుద్ధి రావడానికి, ఈరోజు ప్రపంచానికి బుద్ధి రావడానికి. హల్లెలూయా. ఆ ఒక వర్తమానాన్ని నిరాకరిసేంత నష్టం ఉంటుంది. మీరెందుకు ఈరోజు పాతాళంలో ఉన్నారో తెలుసా? ఇదిగో నోవహు యొక్క వర్తమానానికి అవిధేయత చూపించారు. అందుకే సోదరులారా, ఇప్పుడే త్వరపడండి. మీ బంధువులు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత మీరు చెప్పలేరుగా. సమయం అయిపోతే ఓడ యొక్క తలుపులు మూయబడతాయి, ఆ కృప తలుపులు మూయబడతాయి. ఆయన తీర్పు సింహాసనం మీదకి వస్తాడు. ఆయన హల్లెలూయా. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే చెర అనగా పాతాళం. నిజమేనా? ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. 8 మంది నీటి ద్వారా రక్షింపబడిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానము మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సరే, ఆ తర్వాత మరొక మాట మనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. 17:24 నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 17:24 త్వరగా చదవండి. ఆకాశము కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి యొక్క దిక్కును ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఇది యేసుక్రీస్తు గురించి కాదు, ఇది ఈ కాలపు ప్రవక్త గురించి. తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది వర్తమానం, పడమర నుంచి తూర్పుకి, ఉత్తరం నుంచి దక్షిణానికి. అంటే ప్రపంచవ్యాప్తంగా వర్తమానం ఉంటుంది. హల్లెలూయా. ఈ 17వ అధ్యాయంలోనే ఆయన నోవహు గురించి, ఆ సొదొమ గొమొర్రా పట్టణం గురించి చెప్తూ ఈ కాలాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కానీ ప్రజలు ఏమి గ్రహించలేని స్థితిలో, ఆ యొక్క అవిధేయ స్థితిలో ఉన్నారు.
ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కున కేలాగు ప్రకాశించును అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. మనుష్య కుమారుడు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటాడు? ఆ విధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా వెళ్తాడు. ఆయన అందుకొరకే విలియం రీనా ప్రపంచం మొత్తాన్ని ఆయన చుట్టి వచ్చాడు. ఆయన ఈ వర్తమానంతో ఆయన తిరిగాడు. ఆయన హల్లెలూయా. అదేనా వాక్యం? ప్రవక్త గురించేనాది? అక్షరాల మీరు నమ్మినా నమ్మకపోయినా నేను దాన్ని నమ్ముతున్నాను. ఆ తర్వాత మత్తయి సువార్త 24:27 24-27 త్వరగా చదవండి. మత్తయి 24:27 మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడెనో అలాగే మనుష్య కుమారుని రాకడయును ఉండును. మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఇప్పుడు మనం ఏ దినంలో ఉన్నాం? మనుష్య కుమారుని యొక్క రాకడ దినం. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు కాదండి, ప్రవక్త. ఏ ప్రవక్త? మలాకిలో చెప్పబడిన ప్రవక్త. అలాగనే మనుష్య కుమారుడు నోవాహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుడు తన దినములలో ఉండును. దినములలో అని మనం చదివామా? దినములో అనగా 7వ దూత పలుకు దినములలో. హల్లెలూయా. ఈ వర్తమానము ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ప్రవచనము ఈ వర్తమానాన్ని మరి సాక్షిగా నిలబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు నమ్ముతున్నారు అందరూ? సరే, మరొక మాట మనం చూద్దాం. లూకా సువార్త లేదా అపోస్తల కార్యములు సరే, దానికంటే ముందు యోహాను సువార్త 13:20 చదువుదాం. 13-20 చదవండి. నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకునివాడు. వాణ్ణి చేర్చుకునివాడు. ఇప్పుడు ఆయన మలాకిలో చెప్పబడిన ప్రకారంగా ఆయన ఎవరిని పంపాడు? ఆయన చెప్పండి. కర్చీపులు అమ్ముకునే వాళ్ళని పంపలేదు. ఆయన నూనె డబ్బాలను అమ్ముకునే వాళ్ళని పంపలేదు. ఆయన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఇదిగో పేతురు ఇలాగు సెలవిచ్చాడు, పౌలు ఇలాగు సెలవిచ్చాడు, ఇదిగో అపోస్తలులందరూ ఇలాగు సెలవిచ్చారు, మనమందరం దాన్ని చేయాలి. హల్లెలూయా. యెహోవా వాక్కు ఇలాగు సెలవిస్తున్నది అని వాక్యంతో నిలబడిన ప్రవక్తను పంపాడు ఆయన. నిజమేనా? నేను ఎవరిని పంపుదునో? ఆయన ఒక ప్రవక్తను పంపాడు. ఆయన ఇప్పుడు ఆయన పంపాడా? నేను ఎవరిని పంపుతునో వాణ్ణి చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును. హల్లెలూయా. ఇప్పుడు మనం విలియం రీనాను చేర్చుకున్నామంటే ఎవరిని చేర్చుకున్నట్టు? యేసుక్రీస్తుని లేదా పరిశుద్ధాత్మని మనం చేర్చుకున్నాం. ఆ రోజు అపోస్తలులతో కూడా అన్నాడు ఆయన, మీ మాట వినువాడు నా మాట వినువాడగును. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునేవాడగును. ఆయన పంపింది ఎవరు? పరిశుద్ధాత్మ, ఆ తండ్రి అయిన దేవుడు. నిజమేనా? హల్లెలూయా. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునుడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సరే, 15వ అధ్యాయము 23వ వచనం. 15-23 15వ అధ్యాయం 23వ వచనం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన పంపిన ప్రవక్తను ఈ లోకము నిరాకరిస్తుందనంటే వారు ఎవరిని ద్వేషిస్తున్నారు? చెప్పండి. యేసుక్రీస్తునే. వారు నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అది ప్రవక్తను ద్వేషించడం అంటే యేసుక్రీస్తుని ద్వేషించడం, యేసుక్రీస్తుని ద్వేషించడం అంటే పరిశుద్ధాత్మనే ద్వేషించడం. అది హల్లెలూయా. 25వ వచనం. తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు, అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి. ద్వేషించిరి. హల్లెలూయా. సరే, అంటే మరి వీటి గురించి సరే రాబోయే వర్తమానంలో చూద్దాం, దేవుడు అనుమతిస్తే. ఒక మాట నేను చదివి ముగిస్తాను. పదిహేను అధ్యాయం కదా, 15
మహోన్నత కళాఖండం 60 పేరాలో యేసుతో కూడా అలాగే జరుగును. ఆయన తండ్రిచే ప్రేమించబడెను మరియు కారణం లేకుండానే శాఖల సోదరులచే ద్వేషించబడెను. నిజమేనా? ఈరోజు విలియం బ్రెనామ్ను పంపింది ఎవరు చెప్పండి? దేవుడే. కానీ విలియం బ్రెనామ్ను ఎందుకు సగశాఖలు ద్వేషిస్తున్నాయి? కారణం ఏమైనా ఉన్నదా? ఏ కారణం లేదు. శాఖల సోదరులతో ద్వేషించబడెను. అలాగే 30 వెండి నాణెములకు అమ్మబడెను, గోతిలో పెట్టబడెను, చనిపోయిన వానిగా ఎంచబడెను. శిలువ మీద ఒకరు రక్షింపబడిరి, ఒకరు నశించిరి. శిలువ మీద నుండి లేపబడెను, మహోన్నతుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడెను. ఆయనలో గొప్ప ఆత్మ ప్రతిబింబించెను. యేసుక్రీస్తు ద్వారానే ఎవరైనా దేవునితో మాట్లాడగలరు. ఆలోచించండి. ఆయన సింహాసనం మీద నుండి లేచినప్పుడు బూరం రోగును, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. గుర్తించుకొనండి, ఆయన వర్ధిల్లు కుమారుడు. ఆయన చేసిన సమస్తమును వర్ధిల్లేను. అది చెరసాల అయినా మరేదైనా వర్ధిల్లేను. ఆయన బిడ్డలకు సమస్తమును సమకూడి జరుగునని ఆయన చెప్పలేదా? అది వ్యాధి అయినా, చెరసాలైనా, మరణమైనా, దుఃఖమైనా, మరేదైనా ఆయనను ప్రేమించే వారికి మేలు కొరకు. నమ్ముతున్నారా? ఆయనను ప్రేమించే వారికి మేలు కొరకు సమకూడి జరుగును. అది ఆయన వాగ్దానం గనుక జరిగి తీరును, జరగవలసి ఉన్నది. అది ఉపమాన రీతిగా చెప్పబడి ఉన్నది. ఆయనలో మనకు చెప్పబడెను. ఆయనే దేవుని యొక్క పరిపూర్ణ స్వరూపము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే మరి గొప్ప భాగ్యం ఏదనగా మన దినపు వర్తమానాన్ని మనం గుర్తించుట. మనం కాదు కానీ గుర్తించింది దేవుని యొక్క కృప. మనని ముందుగా ఎన్నిక చేసుకున్న దేవుని కృప, ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఈ కాలపు వర్తమానాన్ని మన చేత అది గుర్తింపజేసి ఉన్నది. అందుకొరకే ఈరోజు మనము ఈ వర్తమానం అనే ఓడలో సురక్షితంగా ఉన్నాము. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక.